హలో గైస్, వెల్కమ్ టు మై ఛానల్. సో ఈరోజు ఒక బ్లూటూత్ రిసీవర్ను మనం అన్బాక్స్ చేస్తున్నాం. సో మీ దగ్గర ఏదైనా ఒక పాత హోమ్ థియేటర్ ఉందా? ఫర్ ఎగ్జాంపుల్ లైక్ ఇంతకుముందు మనకి 5.1 హోమ్ థియేటర్స్ ఉండేవి, 2.1 హోమ్ థియేటర్స్ కూడా ఉండేవి. లైక్ నేను మాట్లాడేది లైక్ కొంచెం ఓల్డ్, లైక్ మనం మేబీ ఒక 7-8 ఇయర్స్ బ్యాక్, మేబీ 10 ఇయర్స్ బ్యాక్ హోమ్ థియేటర్స్ కూడా ఇంకా కొంతమంది యూజ్ చేస్తున్నారు, నేను చూశాను. సో అందులో ఏంటంటే లైక్ రెగ్యులర్గా మనకి ఐదర్ 5.1 హోమ్ థియేటర్ అయితే నాకు మీకు ఆర్ఏసీ ఇన్పుట్స్ ఉంటాయి, అండ్ లేదా ఆక్సిలరీ ఇన్పుట్ ఉంటుంది, ఆర్ ఎల్స్ ద మ్యాక్సిమం నేను చూసిన అడ్వాన్స్డ్ టెక్నాలజీ యూఎస్బి మేబీ. సో బ్లూటూత్ ఉండే లైక్ బ్లూటూత్ ఫీచర్ ఉండే ఆప్షన్ చాలా తక్కువ, సో నేను చూసినంత వరకు. సో మీ దగ్గర అలాంటి హోమ్ థియేటర్ ఏదైనా ఇంట్లో ఉండి అది మీరు లైక్ బ్లూటూత్ లేక మీరు యూజ్ చేసుకోలేక అయితే ఒక కార్నర్ పెడతారు, అది సేల్ చేద్దామన్నా ఎవరో ఎక్కడ మీకు సేల్ కూడా అవ్వదు. సో ఇంట్లో ఉంచుకొని దాన్ని యూజ్ చేయలేక లేదా దాన్ని ఇంక ఎలా దాన్ని యూటిలైజ్ చేయాలో తెలియక మీరు మేబీ ఆలోచిస్తూ ఉండొచ్చు. సో అలాంటి వాళ్ళ కోసం ఈ వీడియో. సో యాక్చువల్లీ మనకి అలాంటి పాత హోమ్ థియేటర్కి మనం బ్లూటూత్ ఇన్స్టాల్ చేయొచ్చు, లైక్ బ్లూటూత్ మనం దానికి అటాచ్ చేయొచ్చు. ఒక ఎడిషనల్ డివైస్ తీసుకుంటాం, ఆ డివైస్ ఇట్ ఈస్ నథింగ్ బట్ బ్లూటూత్ రిసీవర్ యాక్చువల్లీ. సో అది సింపుల్, లైక్ మీకు సింపుల్ ఒక అవుట్లైన్ చెప్పాలంటే లైక్ అది ఎలా ఉంటుందంటే, మీ హోమ్ థియేటర్ ఉంటుంది కదా, హోమ్ థియేటర్ మెయిన్ సబ్ ఊఫర్ ఏదైతే ఉంటుందో, దేనికైతే మెయిన్ ఇన్పుట్స్ అయితే ఉంటాయో అక్కడ మీరు ఈ ఇప్పుడు నేను చూపించబోయే డివైస్ ఏదైతే ఉందో బ్లూటూత్ రిసీవర్, అది మీరు దానికి అటాచ్ చేసుకోవచ్చు. సో అటాచ్ చేసి లైక్ దాన్ని ఇన్పుట్లో అటాచ్ చేస్తారు. సో దాన్ని స్విచ్ ఆన్ చేసిన తర్వాత సో మీకు అది లైక్ మీ మొబైల్ నుంచి కానీ లేదా ఎనీ బ్లూటూత్ డివైస్ నుంచి కానీ లేదా టీవీ నుండి కానీ స్మార్ట్ టీవీ కానీ బ్లూటూత్ దానికి డైరెక్ట్గా కనెక్ట్ చేసుకోవచ్చు. వన్స్ కనెక్ట్ చేసిన తర్వాత లైక్ వీ కెన్ లైక్ రెగ్యులర్గా మీరు యూస్ చేసుకోవచ్చు, అన్ని ఆప్షన్స్ ఉంటాయి. కానీ ఈరోజు నేను ఏదైతే ఇప్పుడు అన్బాక్స్ చేసి మీకు చూపించబోతున్నానో ఆ ప్రోడక్ట్ కొంచెం స్పెషల్ కాబట్టి మన ఛానల్కి వచ్చింది. సో ఎందుకు స్పెషల్ అంటే లైక్ ఇది మీకు లైక్ ఆడియో లైక్ మ్యూజిక్ వినే వాళ్ళకి లేదా ఆడియో గురించి కొంచెం ఐడియా ఉన్న వాళ్ళకి తెలిసే ఒక టెర్మినాలజీ ఉంది. సరే, జనరల్గా డ్యాక్ అంటాం, మీరు ఎప్పుడైనా విన్నారో లేదు, టెక్నిక్ డిజిటల్ ఆడియో డిజిటల్ ఆడియో కన్వర్టర్ అని అంటాం. అంటే లైక్ మన జనరల్గా వచ్చే బ్లూటూత్ ఆడియోని అది కొంచెం ఎన్హాన్స్ చేసి, ఆడియో క్వాలిటీని ఎన్హాన్స్ చేసి మనకి హోమ్ థియేటర్కి ఇస్తే దాని నుండి మనకి యూనో మనం సౌండ్ క్వాలిటీని ఎంజాయ్ చేయొచ్చు. సో అలాంటి రిసీవర్ని ఈరోజు మనం అన్బాక్స్ చేయబోతున్నాం. సో ఇట్స్ నథింగ్ బట్ మైక్రోవేవ్ బ్రాండ్ ఇది. సో మీరు అమెజాన్లో చూడొచ్చు, అమెజాన్లో ఇది నాకు అరౌండ్ 800 రూపీస్కి వచ్చింది. సో జస్ట్ 800 రూపీస్కి మీరు మీ దగ్గర ఉన్న మీ పాత హోమ్ థియేటర్ని మీరు బ్లూటూత్ హోమ్ థియేటర్గా మీరు కన్వర్ట్ చేసుకోవచ్చు. సో నేనేం చెప్తానంటే లైక్ ఇప్పుడు మీరు 4,000 ఆర్ 5,000 లైక్ మినిమం ఒక 6,000 రేంజ్ మినిమం పెడితే కానీ ఒక ప్రాపర్ 2.1 సౌండ్ బార్ విత్ ఊఫర్ హోమ్ థియేటర్ మీకు రాదు యాక్చువల్లీ, ప్రాపర్ 6,000 పెట్టి. సో మీ దగ్గర ఆల్రెడీ ఏదైనా ఓల్డ్ హోమ్ థియేటర్ ఉండి దానికి బ్లూటూత్ ఆప్షన్ లేదు అంటే ఐ కెన్ సజెస్ట్ దిస్, యాక్చువల్లీ యూ కెన్ గో ఫర్ ఇట్. సో చూద్దాం. సో ఇంక లేట్ చేయకుండా లెట్స్ గో ఫర్ అన్బాక్సింగ్. సో ఇది మీరు చూడొచ్చు, వైర్లెస్ మ్యూజిక్ రిసీవర్. సో దీని మీద మొత్తం బ్రాండింగ్ అన్నీ ఉంటాయి. అండ్ దీని స్పెసిఫికేషన్స్కి వచ్చి ఇది ఫ్రీక్వెన్సీ రేంజ్ వచ్చి 10 Hz to 20 kHz అవుట్పుట్ ఇస్తుంది. సిగ్నల్ నాయిస్ రేషియో వచ్చి 110 decibels. అండ్ డిస్టార్షన్ అండ్ నాయిస్ వచ్చి మీకు లైక్ లెస్ దాన్ 0.02%, అంటే లైక్ నాయిస్ అంటే ఇట్స్ లైక్ ఆల్మోస్ట్ జీరో, మీకు మ్యాక్సిమం నాయిస్ వినిపించదు అసలు దీంట్లో. అండ్ బ్లూటూత్ వెర్షన్ వచ్చి 5.3. అండ్ దీంట్లో మనకు ఉండేవి స్టీరియో అనలాగ్, ఆక్సిలరీ ఇన్పుట్, ఆర్సీ ఇన్పుట్ అండ్ 3.5 mm ఆక్సిలరీ ఇన్పుట్ ఉంటాయి. ఓకే, అండ్ అవుట్పుట్ ఇంపెడెన్స్ వచ్చి 75 ohms. అండ్ డీకోడింగ్ చిప్ వచ్చి 5.1. దీంట్లో యాక్చువల్లీ 5.1 ఇన్బిల్డ్ చిప్ ఉంటుంది. సో లైక్ మీరు బ్లూటూత్ మీ దగ్గర 5.1 కంటెంట్ త్రూ బ్లూటూత్ మీరు దీంట్లో స్ట్రీమ్ చేసుకోవచ్చు, లేదా మీరు టీవీని కనెక్ట్ చేసినప్పుడు లేదా ఏదైనా స్ట్రీమింగ్ డివైస్ కనెక్ట్ చేసినప్పుడు దాంట్లో ఉన్న 5.1 కంటెంట్ని ఇది లైక్ డీకోడ్ చేయగలదు. డీకోడ్ చేసి ప్రాపర్ మీకు హోమ్ థియేటర్ సెటప్ ఉంటే మీరు ప్రాపర్గా 5.1 ఎంజాయ్ చేయొచ్చు వితౌట్ ఎనీ లాస్. ఓకే, అండ్ మూవింగ్ ఫార్వర్డ్, ఎఫెక్టివ్ డిస్టెన్స్ దీని డిస్టెన్స్ వచ్చి 10 meters ఉంటుంది. అండ్ ఇది సపోర్టింగ్ టెక్నాలజీ వచ్చి A2DP అండ్ AVRCP టెక్నాలజీ ఇది సపోర్ట్ చేస్తుంది. అండ్ వేవ్, WMA అండ్ APG ఇలా లైక్ డిఫరెంట్ టైప్స్ ఆఫ్ ఫార్మాట్స్ ఇది యూనో సపోర్ట్ చేస్తుంది. సో ఇది దీని టెక్నికల్ స్పెసిఫికేషన్స్ వచ్చి ఇది. సో దీన్ని ఇంకా ముందుకెళ్దాం, దీన్ని అన్బాక్స్ చేసి ఇంకా అసలు దీంట్లో అసలు ఏమేమి ఉన్నాయి, డివైస్తో పాటు ఏమేమి వస్తాయి ఇవి కూడా చూద్దాం.
చిన్నగా ఉంది. సో చూద్దాం దీన్ని ఓపెన్ చేసి. ఫస్ట్ ఈ డివైస్ ఏదైతే ఉందో దీన్ని పక్కన పెడుతున్నాను. సో ఇందులో ఉన్న యాక్సెసరీస్ చూద్దాం. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ మనకి ఇందులో ఆప్టికల్ ఫైబర్ లైక్ ఓఎఫ్సి కనెక్షన్ కూడా ఉంది. దానికి లైక్ జనరల్గా మనం దీన్ని లాస్లెస్ ఆడియో యూజ్ చేసినప్పుడు చూస్తే ఇది ఆ కేబులే. లైక్ ఇది ఉంటుంది, దీనికి ఆప్టికల్ ఓఎఫ్సి కేబుల్ ఇస్తాడు దీనికి ఒకటి కనెక్షన్. అండ్ వచ్చేసి నెక్స్ట్ వచ్చి ఆక్సిలరీ కేబుల్ ఒకటి 3.5 mm ఆక్సిలరీ కేబుల్. అండ్ దెన్ నార్మల్ యూఎస్బి-C కేబుల్ ఇచ్చాడు. ఇది యాక్చువల్లీ పవర్, దీని యూఎస్బి-C, ఇది ఈ డివైస్ పవర్ మనం దీనికి ఇచ్చే ఇన్పుట్ యూఎస్బి-Cతో మనం ఇస్తాం రెగ్యులర్గా ఇన్పుట్. సో అది వర్క్ చేస్తుంది. నెక్స్ట్ 3.5 mm టు RAC కేబుల్ ఒకటి ఇచ్చాడు. సో దీనికి ఇలా మల్టిపుల్ ఇన్పుట్స్, 4 kinds ఆఫ్ ఇన్పుట్స్ ఉన్నాయి, లైక్ 3 ఇన్పుట్స్ యాక్చువల్లీ. సో దిస్ ఇస్ ఫర్ ఛార్జింగ్, యూఎస్బి-C ఇస్ ఫర్ ఛార్జింగ్. అండ్ ఇవి కాకుండా ఇందులో దీని ఒక యూజర్ మాన్యువల్ ఉంది. బోత్ ఇంగ్లీష్ అండ్ చైనీస్ లాంగ్వేజ్లో ఉంది. ఇది జస్ట్ యూజర్ మాన్యువల్ అంతే. దట్ ఈస్ డన్. అండ్ ఇవన్నీ ఇందులో పెట్టేద్దాం. అండ్ ఇక డివైస్కి వచ్చేసరికి చూస్తే మీరు డివైస్ ఎలా ఉంటుంది. సో దీనికి ఒక వాల్యూమ్ నాబ్ ఇచ్చారు. దీనికి మీరు వాల్యూమ్ కంట్రోల్ ఎక్కడ చేసుకోవచ్చు. అండ్ ఆల్సో మనకి దీంట్లో 3 buttons కూడా ఉన్నాయి, 3 small buttons ఉన్నాయి. ఈ బటన్స్ ఇస్ నథింగ్ బట్ ప్లే, పాజ్ అండ్ లైక్ ప్రీవియస్, నెక్స్ట్ అండ్ ప్లే పాజ్. మధ్యలో ప్లే అండ్ పాజ్, ప్రీవియస్, నెక్స్ట్. దట్స్ ఆల్. ఇంకా యూఎస్బి ఇన్పుట్ ఇక్కడే ఉంది. అంటే లైక్ దీనికి మీరు డైరెక్ట్గా లైక్ పెన్ డ్రైవ్ ఆర్ లైక్ మీడియా స్ట్రీమింగ్ డివైస్ డైరెక్ట్గా కనెక్ట్ చేసి మీరు ఆడియో స్ట్రీమ్ చేసుకోవచ్చు. ఇంకా బ్యాక్ సైడ్ వస్తే దీనికి చిన్న యాంటీనా ఇచ్చారు, లైక్ స్మాల్ యాంటీనా. యాక్చువల్లీ ఇట్ లుక్స్ వెరీ క్యూట్. ఇది చూస్తే చిన్న వైఫై రిసీవర్లో ఉంది. మీరు ఈ డివైస్ని కనుక చూస్తే లుక్స్ వెరీ క్యూట్ యాక్చువల్లీ. బట్స్ నైస్. ఓకే, వెనకాల పోర్ట్స్ చూస్తే దీనికి యూఎస్బి-C పోర్ట్ ఉంది అండ్ RAC, యాజ్ ఐ సెడ్, లైక్ 3.5 mm RAC ఇన్పుట్. లైక్ మనం దీని నుంచి మనం అవుట్పుట్ తీసుకోవాలి అనుకుంటే ఈ RAC కనెక్ట్ చేసి మనం, అంటే లైక్ ఎగ్జాంపుల్ ఇది ఇచ్చారు కదా, మనం ఈ రెడ్ అండ్ వైట్ ఇది కనెక్ట్ చేసుకుని, ఇది మనం యాక్చువల్లీ ఇది అవుట్పుట్. దీన్ని తీసుకొచ్చి మనం లైక్ హోమ్ థియేటర్ కనెక్ట్ చేస్తే ఇది బ్లూటూత్ రిసీవ్ చేసుకుని దీని ద్వారా హోమ్ థియేటర్కి ఇన్పుట్ ఇస్తుంది. అండ్ వీ కెన్ స్ట్రీమ్ ద బ్లూటూత్ ఆడియో. సో అది దీని పర్పస్. అండ్ యాజ్ నేను చెప్పినట్టు OFC కనెక్షన్ ఉంది ఇక్కడ, ఇది లాస్లెస్ ఆడియోకి. అండ్ దెన్ ఆక్సిలరీ అవుట్, యాక్చువల్లీ ఆక్సిలరీ అవుట్. సో ఇది బ్లూటూత్ రిసీవర్ కాబట్టి మొత్తం వైర్లెస్ రిసీవర్. అండ్ ఇవన్నీ అవుట్పుట్స్ దీనికి. మేబీ 12 years ఓల్డ్ అనుకుంటా. హోమ్ థియేటర్ ఉంది. దట్టు నాకు హోమ్ థియేటర్ అంటే ఓన్లీ వూఫర్ ఒకటే ఉంది, స్పీకర్స్ కూడా లేవు. సో కరెంట్లీ నేను దాన్ని త్రూ ఆక్సిలరీ కేబుల్తో టీవీ నుంచి ఓవర్ కనెక్ట్ చేసి నేను కరెంట్లీ దాన్ని యూస్ చేస్తున్నాను. సో ఇప్పుడు దాన్ని నేను బ్లూటూత్కి అప్గ్రేడ్ చేయబోతున్నాను. సో ఇది బ్లూటూత్కి అప్గ్రేడ్ చేసి ఆల్సో ఐఎమ్ ట్రయింగ్ టు ఫిగర్ ఇట్ అవుట్ వన్ థింగ్. సో నా దగ్గర ఒక బ్లూటూత్ స్పీకర్ కూడా ఉంది. బ్లూటూత్ స్పీకర్ని నార్మల్ నార్మల్ స్పీకర్, స్టాండ్-అలోన్ స్పీకర్ లాగా ఊఫర్కి కనెక్ట్ చేసి యూజ్ చేద్దాం అనేది నా ఐడియా. సో అది నేను చేయబోతున్నాను యాక్చువల్లీ. వెరీ సూన్ ఐ విల్ బీ వర్కింగ్ ఆన్ దాట్. సో నేను ఇది కనెక్ట్ చేసి ఆ స్ట్రీమింగ్ అది ఎలా వర్కౌట్ అవుతుందో చూసి అది మీకు వేరే వీడియో చేస్తాను, ఎందుకంటే ఇది వీడియో లెంగ్త్ ఎక్కువ అయిపోతుంది మీకు. సో అది నేను పాటు వేరే వీడియోలో చేస్తాను. సో థ్యాంక్ యూ సో మచ్. So yeah, for now this is all. Like I'll be back again with part 2. Bye.